వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వావిలాల స్వరూపరాణి. నేను నిత్య జీవితంలో జ్యోతిష్ శాస్త్రంలో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చునో దానివల్ల మంచి ఫలితాల గురించి వీడియోలు చేయడం జరుగుతున్నది. మనకు 27 నక్షత్రాలు, 27 నక్షత్రాలలో దాదాపు నేను అన్ని నక్షత్రాలను కవర్ చేస్తున్నాను. ఇంకా ఒక 5-6 నక్షత్రాలు మిగిలిపోయినవండి. మధ్యలో ఒక నెల రోజులు గ్యాప్ ఇవ్వడం జరిగింది నా వ్యక్తిగతమైన పనుల వలన. తిరిగి ఈ నిత్య జీవితంలో జ్యోతిష్ శాస్త్రంను ఏ విధంగా ఉపయోగించుకుంటే బాగుంటుందనే విషయాల గురించి తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రం గురించి తెలియజేయడం జరుగుతుంది. మన 27 నక్షత్రాలలో ఉత్తరాభాద్ర కూడా ఒక నక్షత్రము. ఉత్తరాభాద్రలో ఉన్న నక్షత్రంలో వ్యక్తులు ఏ విధంగా ఉంటారు, వివాహ వ్యవస్థలో ఉత్తరాభాద్ర నక్షత్రానికి ఏ నక్షత్రాలు పడతవి, ఏ నక్షత్రాలు పడవు అనే విషయాలు ముఖ్యము. తర్వాత తారాబలం కూడా చాలా ముఖ్యమైన విషయాలు ఈరోజు ఈ వీడియోలో నేను వివరంగా వివరించడం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా వినండి. నా యూట్యూబ్ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత ఆదరించండి. మీకు మరిన్ని మంచి విషయాలతోని మీ ముందుకు రావడానికి నేను ప్రయత్నము చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రం కనుక చూసినట్లయితే 1, 2, 3, 4 పాదాలు ఉంటవి. ఈ 1వ పాదమేమో దాకు కొమ్మిస్తే దు అనే అక్షరంతో వస్తుంది. 2వ పాదము షే అనే అక్షరంతో వస్తుంది. 3వ పాదము ఝ, ఒత్తు ఝ అనే అక్షరంతో వస్తుంది. 4వ పాదము ఒత్తు థ అనే అక్షరంతో వస్తుంది. కాబట్టి ఇది మీనరాశికి చెందుతుంది. దీని యొక్క గణము మనుష్య గణము. తర్వాత నాడి మధ్య నాడి, జంతువు గోవు. ఈ విషయాలు గమనించండి. నక్షత్రం యొక్క అధిపతి శని. ఆదిదేవుడు నాగదేవుడు. ఆదిదేవుడు నాగదేవుడు. ఈ నక్షత్రం యొక్క అధిపతి మాత్రము శని అండి. వీరు ధ్యానము, యోగా, శనివార వ్రతము వీరికి శ్రేయస్కారము. శుభరత్నము నీలము. నీలం ధరించినట్లయితే చాలా బాగుంటుంది. ఎవరికి? ఉత్తరాభాద్ర నక్షత్రం యొక్క వ్యక్తులకు. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో వివాహ వ్యవస్థకు ఏ నక్షత్రం పడుతుంది, ఎన్ని పాయింట్లు వస్తున్నవి, ఏ నక్షత్రాలు పడవు, పడని వాటికి ఎన్ని పాయింట్లు వస్తున్నాయి అనేది వివరంగా తెలియజేయడము జరుగుతుంది. అశ్విని నక్షత్రానికి 24 పాయింట్లు అండి పడుతుంది. భరణికి 15 పడదు. కృత్తిక 1వ పాదానికి 18 పడుతుంది. కృత్తిక 2, 3, 4వ పాదానికి 21. తర్వాత రోహిణికి 25 అండి. మృగశిర 1, 2 పాదాలు 17 పడవు. మృగశిర 3, 4 పాదాలు కూడా 16 పడవండి. ఆరుద్ర 25. పునర్వసు 1, 2, 3 పాదాలకు 21. తర్వాత పునర్వసు 4వ పాదం 26. పుష్యమికి 19. ఆశ్లేషకు 20 పడుతున్నాయండి. తర్వాత మఖ నక్షత్రానికి 17 మాత్రమే గతి పడదు. పుబ్బాకు 15 పడదండి. ఉత్తర 1వ పాదానికి 25. ఉత్తర 2, 3, 4 పాదాలకు 27. తర్వాత హస్తకు 26 పడతవి. తర్వాత చిత్త 1, 2 పాదాలకు 9. చిత్త 3, 4 పాదాలకు 3 పాయింట్లే అండి పడవు. స్వాతికి 19. విశాఖ 1, 2, 3 పాదాలకు 12 ఇది పడదు. విశాఖ 4వ పాదానికి 19 పడుతుంది. అనురాధకు 20. జ్యేష్ఠకు 22. మూలకు 24. పూర్వాషాఢకు 32. ఉత్తరాషాఢకు 31. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలకు 29. శ్రవణానికి 29 పడతవి. ధనిష్ట 1, 2 పాదాలకు 14 పడదు. తర్వాత ధనిష్ట 3, 4 పాదాలకు కూడా 6 పాయింట్లు అండి పడదు. శతభిషానికి 16 పడదు. అదేవిధంగా పూర్వభద్ర 1, 2, 3 పాదాలకు 21. తర్వాత పూర్వభద్ర 4వ పాదానికి 33 అత్యధికంగా పడుతుంది. ఉత్తరభాద్రకు 28. రేవతికి 34. కాబట్టి ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్న మన కుటుంబంలో ఉన్న పెళ్లి కావాల్సిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉత్తరాభాద్ర నక్షత్రం కలిగి ఉంటే తప్పనిసరిగా మనం ప్రతిసారి మనము బ్రాహ్మణ్స్ను అడగడానికి మనకు అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి కొంత నాలెడ్జ్ మనం తెలుసుకున్నట్లయితే ఈ వీడియో ద్వారా మీరే మనకు బయోడేటా వచ్చినప్పుడు చూసినట్లయితే ఏ నక్షత్రం పడుతుంది, ఏ నక్షత్రం పడదనే విషయాలు మీ తల్లిదండ్రులు గమనించవలసి ఉంటుంది. అయితే పడని నక్షత్రాలు మళ్ళీ ఒకసారి చూస్తాను భరణికి 15 పడదండి. మృగశిర 1, 2 17 పడదు. మృగశిర 3, 4 16 పడదు. మఖ 17 పడదు. పుబ్బ 15 పడదు. చిత్త 1, 2 9 పడదు. చిత్త 3, 4 3 పడదు. తర్వాత విశాఖ 1, 2, 3 పాదాలు 12 పడదు.
తర్వాత ధనిష్ట 1, 2, 14 పడదు. ధనిష్ట 3, 4, 6 పాయింట్లు పడదు. శతభిషంకి 16 పడదండి. ఈ పడని నక్షత్రాలు గమనించండి. పడే నక్షత్రాలు కలిసిన తర్వాత, మినిమం కలిసిన తర్వాత మన మన అయ్యగారులను కానీ, బ్రాహ్మణ్స్ను కానీ, మన పూజారిని కానీ తెలుసుకొని ముహూర్తాలను నిర్ణయించుకోవచ్చు. పడే నక్షత్రాలు మాత్రమే వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి వివాహ వ్యవస్థ బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి అంటే తప్పనిసరిగా జ్యోతిష్ శాస్త్రంను మనం ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. అదేవిధంగా తారాబలం, ఉత్తరాభద్ర నక్షత్రానికి తారాబలం 1 పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర ఈ 3 సిరీస్ కూడా జన్మతార కిందికి వస్తాయండి. ఇందులో రవి ఉంటాడు, పడదు. తర్వాత ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, సంపత్తార బాగుంటుంది. తర్వాత అశ్విని, మఘ, మూల, విపత్తార పడదు. తర్వాత భరణి, పుబ్బ, పూర్వాషాఢ, క్షేమతార బాగుంటుంది. తర్వాత కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ, ప్రత్యేకతార పడదు. తర్వాత రోహిణి, హస్త, శ్రవణం, సాధనతార ఏ పని చేసినా సాధించగలుగుతారు. తర్వాత మృగశిర, చిత్త, ధనిష్ట, నైదనతార ఏ పని కూడా చేయకూడదు. తర్వాత ఆరుద్ర, స్వాతి, శతభిషం, మిత్రతార బాగుంటుంది. తర్వాత పునర్వసు, విశాఖ, పూర్వభద్ర, పరమ మిత్రతార ఇది కూడా బాగుంటుంది. కాబట్టి తారాబలంను చూసుకొని ముఖ్యమైన పనులను మనము మొదలుపెట్టినట్లయితే మనం విజయం సాధించడానికి అవకాశాలు ఉంటవి. తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రాధిపతి శని, అధిదేవత నాగదేవతుడు, సముద్రాధిపతి, శుభరత్నము నీలము, పూజించవలసిన దేవుడు నాగదేవుడు శని, మహావిష్ణువు. తర్వాత లోతైన ఆలోచనతో ఉంటారు వీరు. ధర్మం పట్ల గాఢమైన ఆసక్తిని కలిగి ఉంటారు. వీరికి సహనం, దయ, కరుణ ఎక్కువ. పెద్దలకు గౌరవము, సమాజానికి సేవాభావంతో ఉంటారు. తర్వాత సామాజిక సేవకులు లేదా ప్రజల కోసము పనిచేసే నాయకులు అవుతారు. ఈ ఎవరు ఉత్తరాభాద్ర నక్షత్రం గలవారు. ఉత్తరాభాద్ర నక్షత్రానికి శని అధిపతి, అధిదేవత నాగదేవుడు, తర్వాత మహావిష్ణువును పూజించవలను. వీరు గాఢమైన ఆలోచనతో ఉంటారు. ధర్మం పట్ల గాఢమైన ఆసక్తి కలిగి ఉంటారు. కాబట్టి ఉత్తరాభద్ర నక్షత్రం గురించి కొన్ని విషయాలను మీరు వివరంగా తెలుసుకోవడం జరిగింది. తప్పనిసరిగా జ్యోతిష్ శాస్త్రంను నిత్య జీవితంలో ఉపయోగించండి. మీరు ఆనందంగా జీవించండి. నా వీడియోలను ఆదరించండి. తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.